తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని జిల్లా వాసులు మండిపడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుకి అరకురాగా నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జిల్లాలో యూనివర్సిటీ నెలకొల్పడానికి ప్రతిపాదనలు లేకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం పట్ల రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగా చివరి దశకి చేరుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్తమాన అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వర్తమాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టు ఏదైతే ఉందో సీతారామ ప్రాజెక్టు, ఆ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా సీతారామ ప్రాజెక్టును ఇప్పుడు నిర్మిస్తున్నారు. అయితే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 6,000 కోట్ల రూపాయలు వ్యయం అవసరం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ బడ్జెట్లో కేవలం 694 కోట్లు కేటాయించడం పట్ల ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అటు రైతు సంఘాలు కావచ్చు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా కీలకమైనటువంటి ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపలేకపోయారని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ విషయం మీద పునరాలోచించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ప్రాధాన్యతను గుర్తించి ఖచ్చితంగా దీనికి నిధులు కేటాయించాలి. ప్రభుత్వం చెప్పిన అటువంటి ప్రకారం 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా మరొక ముఖ్యమైన అంశం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా జిల్లా ప్రజల వాంఛ అయినటువంటి జిల్లాకి ఒక యూనివర్సిటీ కేటాయించాలి అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోయేది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఖచ్చితంగా ఈసారి యూనివర్సిటీ ప్రతిపాదన ఈ బడ్జెట్లో వస్తుంది అని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఆ ప్రతిపాదన ఏది లేకపోవడంతో ఇటు విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తక్షణమే ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించాలి, దానికి సంబంధించి నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఖమ్మం విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశాయి. ప్రభుత్వం ఈ మేరకు పునరాలోచన చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా మరో ముఖ్యమైనటువంటి అంశం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి భద్రాద్రి సీతారామచంద్రస్వామికి సంబంధించి ఆ దేవాలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి భద్రాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 100 కోట్లు కేటాయిస్తాం, భద్రాచల రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఈ బడ్జెట్లో ఆ రకమైనటువంటి ప్రతిపాదన ఉంటుంది అని చెప్పి ఆశించారు. కానీ ఒక్క రూపాయి కూడా భద్రాచల రామాలయ అభివృద్ధికి సంబంధించి కేటాయించకపోవడం పట్ల రామ భక్తులు, భద్రాద్రి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ నవమి ఉన్నటువంటి నేపథ్యంలో పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి దంపతులు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో భద్రాచలానికి ముఖ్యమంత్రి వచ్చినటువంటి ఆ సందర్భంలోనైనా ఖచ్చితంగా భద్రాచల రామాలయ అభివృద్ధికి సంబంధించి ఆ 100 కోట్ల అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా కేటాయించాలి. ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి ప్రకటన చేయాలి. చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భద్రాద్రి రామయ్య మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని చెప్పి భద్రాద్రి వాసులు కావచ్చు, రామ భక్తులు కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టు ఉద్యమం రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి నేపథ్యం. మావోయిస్టు పార్టీని 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూడాలన్నదే తమ లక్ష్యమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సరిగ్గా ఇప్పుడు మనం మార్చి నెలలో ఉన్నాం. ఇంకా 1 సంవత్సర కాలంలో మావోయిస్టులు లేని భారతదేశాన్ని చూస్తామని చెప్పి అమిత్ షా ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిట వడివడిగా అడుగులు వేస్తుంది. మొత్తం
మొత్తం ఛత్తీస్గఢ్ దండకారణ్యాన్ని మొత్తాన్ని కూడా సిఆర్పిఎఫ్ బలగాలు భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి. అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జల్లెడముడుతున్నాయి. ప్రతి 4 కిలోమీటర్లకి ఒక బేస్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి 3 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా 30 మంది మావోయిస్టులు మరణించారు. ప్రతి ఎన్కౌంటర్లో కూడా పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. గడిచిన 2 నెలల కాలంలోనే 120 మంది మావోయిస్టులు మరణించారంటే ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమం మీద ఉద్యమం సీరియస్గా తీసుకుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. గడిచిన సంవత్సరంలో 240 మంది మరణిస్తే కేవలం ఈ 2 నెలల కాలంలోనే 120 మంది మావోయిస్టులు మరణించడం పట్ల మావోయిస్టు పార్టీ ఉద్యమానికి ఇది ఎంత పెద్ద ఎదురుదెబ్బో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు లొంగుబాటులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా లొంగుబాట్లను రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రోత్సహిస్తుంది. కేవలం ఈ 2 నెలల కాల వ్యవధిలోనే 120 మంది మావోయిస్టులు వచ్చి లొంగిపోయారు. ఇంకా ఉన్నటువంటి కేవలం కొద్దిమంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు. వారందరూ కూడా వచ్చి లొంగిపోవాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. లేని పక్షంలో వాళ్ళందరికీ కూడా ఎవరైతే లొంగిపోతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పక్షాన పునరావాసం ప్రకటిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కేవలం 1 సంవత్సరం మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి వ్యూహాత్మక కార్యక్రమాలకు చేపడతారు, ఇటు భద్రతా బలగాలను ఏ రకంగా తిప్పికొడతారు అనేది చూడాల్సి ఉంది. ఇటు భద్రతా బలగాలు మాత్రం అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని కావచ్చు ఛత్తీస్గఢ్ని కావచ్చు మొత్తం జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ మొత్తం కూడా ఇప్పుడు భయాందోళనలో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతూ ఉంది. ఈ వారానికి సంబంధించినటువంటి వర్తమాన రాజకీయ అంశాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటివి. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్.